హనీమూన్లో భర్తను హత్య చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన సోనం రఘువంశీ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో తాను నిందితురాలిని కాదని ఆమె పోలీసు విచారణలో చెప్పినట్లుగా సమాచారం. తనను కిడ్నాప్ చేశారని ఆమె తెలిపినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో నేను నిందితురాలిని కాదు, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గాజీపూర్లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మా వాళ్ళకి ఫోన్ చేశాని సోనం విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. గాజీపూర్లోని ఓ హోటల్ వద్ద నుంచి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా తెలిపారు. తన ఫోన్ నుంచే ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా చెప్పారు. ఈ కేసులో సోనం బాయ్ ఫ్రెండ్ గా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్వాహాతో ఆమె తరచూ మాట్లాడుతుందని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు మీడియాకు తెలిపారు. సోనం సోదరుడు గౌరవ్ నిర్వహిస్తున్న ఓ కంపెనీలో అతడు అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇందోర్ కు చెందిన రాజ్ కుష్వాహాకు సోనంతో కొంతకాలంగా సాన్నిహిత్యం ఉందని, అతడి ప్లాన్ ప్రకారమే భర్తను హత్య చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ఈ కేసులో ఆమె లొంగిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు.